ప్రభునామ స్తోత్రం. అందరికి వందనాలు. నా జీవితంలో ఒక మర్చిపోలేని ఘటం. మెరూన్ కలర్ బ్యాగ్ ఉండేది, అది భుజాన్ని వేసుకున్నాను. 2-3 జతల బట్టలు పెట్టుకున్నా. ఈ శాల్వా ఇదే నా దోమలు గుట్టినా కప్పుకునే దుప్పటి, చలికైనా ఇదే నా దుప్పటి. నేను గుంటూరులో పడుకున్నప్పుడు 88 అంతా పడుకున్నా, 89 అంతా పడుకున్నా. 90లో కొమ్మినేని సుబ్బాయమ్మ గారు కొట్టుబాటులో 150 రూపాయలకి అద్దిల్లు తీసుకోమని చెప్పారు. అంతవరకు ఈ దుప్పటి కిందే 2 సంవత్సరాలు నేను కాపురం చేశాను. ఇదే నా గుడారం, ఇదే నా ఆశ్రయం. పద్మావతి బిల్డింగ్ దగ్గర కప్పుకొని పడుకునేవాడిని. విజయ క్లినికల్ ల్యాబొరేటరీ ఎదురుగా పడుకొని ఇదే కప్పుకొని పడుకునేవాడిని. తాలూకా ఆఫీస్ ఎదురుగా మొగిలి వెంకటేశ్వర్లు లాడ్జ్ 3 రూపాయల మడత మాంసం లాడ్జ్లో పడుకునేవాడిని. చలికి ఇదే కప్పుకునేవాడిని, దోమలకి ఇదే కప్పుకునేవాడిని. ఒక సన్నివేశం ఏంటంటే, పద్మావతి బిల్డింగ్ దగ్గర పడుకున్నప్పుడు రాత్రి జాములో కుక్కలు వచ్చి నన్ను ఆనుకొని పడుకున్నాయి. చలికి, వాటి చలికి నన్ను వచ్చి ఆనుకున్నాయి. లేచి చూస్తే కుక్కలు మెత్తగా ఉన్నాయి ఏంటంటే, ఆ కుక్కల్ని ఇట్లా తన్ని మళ్ళీ నిద్ర పట్ల అవి వచ్చి ఎక్కడ కరుస్తాయి అని పక్కన. ఆ చలికాలంలో ఈ దుప్పటి కింద ఉండేవాడిని. దుప్పటి కూడా కాదు, ఇది పల్చటి శాల్వా. దీన్ని చూస్తే అసలు దీని కింద 2 సంవత్సరాలు ఎట్ట పడుకుని నాకు అర్థం కాదు. కేవలం అబ్రహాం ఎట్లా కర్ర తీసుకొని బయలుదేరాడు, మోషే గారు ఎలా కర్ర తీసుకొని బయలుదేరాడు, పిచ్చవాళ్ళు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు, అలాగ బయలుదేరి రాబట్టి దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. కనుక ప్రభునందు ప్రియులారా, విశ్వాసన కర్త, దాన్ని కొనసాగించే యేసు దీంట్లో 2 సంవత్సరాలు పడుకున్న నన్ను ఆశీర్వదించాడు. ఈ సాక్ష్యం కొరకు దేవునికి వందనాలు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, దయగల మా రాజా, అనుకున్న రీతికి ఈరోజు సాయంకాలం దాసుడు ఎలీషా బాబును పంపి సాక్ష్యం ప్రభు అనంతనాయన దేవ రికార్డ్ చేస్తుండగా అనేకుల రక్షణ కొరకు ప్రభు ఈ సాక్ష్యాన్ని వాడుకొని మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు. నా జీవితంలో ఇప్పటివరకు ఎన్నడూ టీవీలో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, మీడియాలో ఎప్పుడు కూడా నేను నా సాక్ష్యం చెప్పలేదు. నాకు ఇప్పుడు వయసు 65 సంవత్సరాలు. ప్రారంభం నుంచి నా జీవితం నేటి వరకు దేవుడు ఏం చేశాడో భాగాలుగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. తమ్ముడు ఎలీషా బాబు ఇలాగా సాక్ష్యం చెప్పని అడిగినప్పుడు మరి యవనస్తుని చూసి నేను కూడా ప్రేరేపించబడి చెప్తానని చెప్పాను. కనుక ఈ పరిచర్య అనేకులు దీవెనకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని. నా బాల్య దినంలో, పసి దినంలో అంటే ఇంచుమించు 12 సంవత్సరాల వరకు నేను సుఖంగా పెరిగిన వాడిని. మా తల్లిదండ్రులు క్రైస్తవులు. మా నాన్నగారు ఆల్ ఇండియా బ్యాప్టిస్ట్ సెక్రటరీగా పనిచేశారు. మా అమ్మగారి మేనత్త గారు జమాయమ్మ గారు లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ డానిలే గారి యొక్క సతీమణి గారిని, తల్లిగారిని రక్షణలోకి నడిపించింది. ఆవిడ సాధు సుందర్ సింగ్ గారితో పాటు కూడా పరిచర్యలో కొనసాగినటువంటి తల్లి. ఆ కుటుంబంలో నుంచి నేను పుట్టడం జరిగింది. మా తల్లిదండ్రులకు 7 పిల్లలైతే 2 గతించారు. 5 మిగిలిన 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు. నేను కుమారులు ఆఖరి వాడిని. మా నాన్నగారు ఊటీలో ఉండేవారు. మా తల్లిదండ్రుల పెళ్ళి నీలగిరిస్లో కోటగిరిలో జరిగింది. వాళ్ళు ప్రభువుకు దూరంగా ఉన్నందువల్ల ఉన్నతమైన కుటుంబం, ఆస్తులన్నీ పోగొట్టుకుంటూ వీటి నుంచి నెల్లూరుకు వచ్చారు. నెల్లూరు నుంచి రాజమండ్రికి వచ్చారు. రాజమండ్రి చీరాలకు వచ్చారు. చీరాల నుంచి గుంటూరుకు వచ్చారు. గుంటూరుకు వచ్చేసరికి చాలా హీనమైన పరిస్థితి అయింది.
అప్పుడు నాకు చిన్న పిల్లవాడిని. గుంటూరు వచ్చిన దగ్గర నుంచి కష్టాలు ప్రారంభమైనాయి. మా నాన్నగారు ఆఖరిగా ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ ఫార్మ్ మేనేజర్గా, అదే ఇప్పుడు జేకేసీ కాలేజ్ వెనుకున్నటువంటి కాలనీ పేరు ఉంది, దానికి మేనేజర్గా పనిచేశారు. అక్కడి నుంచి కూడా బయటికి రావడం జరిగింది. కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులకు గురై ఆస్తులు పోగొట్టుకొని, ఇంట్లో ఉన్న బంగారం అంతా పోగొట్టుకొని, నా తల్లి సంసారంకి వచ్చేటప్పుడు 70 షవర్లు బంగారం తీసుకొని వచ్చింది. ఇవన్నీ కూడా కరిగిపోయినాయి. హీనావస్థలకు వెళ్ళిపోయాను. చిన్నప్పుడు పనివాళ్ళు ఉండేవారు, చాలా గారాభంగా పెరిగాను. మా అమ్మగారి నాయనమ్మ గారు, మేనత్త గారు, జమాయమ్మ గారు చనిపోతూ మిస్ మీడియా మైసరాల్ గారికి అప్పుడు ఇచ్చారు, లూథరన్ మిషనరీ. ఆవిడ మమ్మల్ని సాకి సంతరిస్తూ ఉంది. మమ్మల్ని విద్య అంత బుద్ధి అంత పెంచుతూ వచ్చింది. మిస్ మీడియా మైసరాల్ గారు అమెరికా వెళ్ళి అక్కడ నిద్రించారు 74లో. ఆ తర్వాత మేము చాలా కష్టాలు గురయ్యాం. గుంటూరులోనే మేము చాలా ఇల్లు మారడం జరిగింది. ఒక ఇల్లు కాదు, నగరంపాలెంలో ఉన్నాం, రాడిపేటకు వచ్చాం, రామన్నపేటకు వచ్చాం, దేవపురంకి వచ్చాం. అక్కడి నుంచి విజయవాడ వించిపేటకి వెళ్ళాం, మళ్ళీ నైజాం గేట్ సెంటర్కి వెళ్ళాం, మళ్ళీ అక్కడి నుంచి గుంటూరుకు వచ్చాం. ఇలాగా నా జీవితంలో చాలా ఇళ్ళు, అద్దె ఇళ్ళు తిరగడం జరిగింది. అన్నలకు పెళ్ళిళ్ళు అయినాయి, వారి దారిని వాళ్ళు వెళ్ళారు. ఒక అక్కకు పెళ్ళి అయింది, తన దారిని తను వెళ్ళింది. ఇంకొక అక్కకి మెంటలీ హ్యాండిక్యాప్డ్ అయితే నాతోనే ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు చాలా బలహీనలు అయిపోయారు. ఈ నేపథ్యంలో మేము 1977లో తుఫాన్లో మేము చిక్కుపడ్డాం. నేను, మా అన్న, మా అక్క, మా అమ్మ నలుగురం కూడా చనిపోవాల్సింది. నడువులోతి నీళ్ళల్లో తెల్లవారుదులు ఉన్నాం. తెల్లవారు 3 గంటలకు మా చిన్నన్న ఏసయ్య అని అరిచాడు. ఆ తుఫాను ఆగిపోయింది. తెల్లవారుపాటికి గుంటూరు మాత్రమే కాదు, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, గోదావరి జిల్లాలన్నీ కూడా, కృష్ణా జిల్లా ముఖ్యంగా కొన్ని వేల లక్షల మంది చనిపోయారు. పశువులు కానీ, మనుషులు కానీ, పక్షులు కానీ, శవాలు కొన్ని లక్షలు. మన ఆంధ్ర రాష్ట్రంలో భయంకరమైన తుఫాన్ అదే. అటువంటి కష్టాల్లోంచి బయటకు వచ్చాను. చిన్నప్పుడు చాలా గారాబం పెరిగాను. శ్రేష్టమైన తిండి తిన్నాం, శ్రేష్టమైన వస్త్రాలు ధరించుకున్నాం, పుట్టినరోజు పండుగలు చాలా ఘనంగా చేసుకున్నాం. అయితే నాకు 12 సంవత్సరాలు దాటిన అవతల నుంచి నా కష్టాలు ప్రారంభమయ్యాయి. తినడానికి తినలేని పరిస్థితి. మా చిన్న రంజిత్ కుమార్ గారు, ఆయన కరెంటు పని చేస్తుంటే నేను కూడా కరెంటు పనికి వెళ్ళేవాడిని. గాడులు కొడితే కూలి వచ్చేది. మా చిన్నగారు మా ఇంటిని పోషించేవాడు. నేను కూడా ఆయనతో పాటు పనికి వెళ్ళేవాడిని. కొంతకాలానికి గుంటూరులో 14 సంవత్సరాలు దాటి మేబీ 17 సంవత్సరాల సమయంలో 18 గుంటూరు సుదర్శన్ హోటల్లో నాకు క్లర్క్గా చేరాను. ఆ తర్వాత అక్కడ టెలిఫోన్ ఆపరేటర్ అయ్యాను, రిసెప్షనిస్ట్ అయ్యాను. అక్కడ చేయరాని పాపాలు, అఘోరాలు ఎన్నో చేశాను. 14 ఏటే నేను త్రాగుడికి బానిస అయ్యాను. బాల్యంలోనే సిగరెట్లు తాగడం ప్రారంభించాను. నా శరీరం 26వ సంవత్సరం వచ్చేసరికి నా దేహం అంతా పాడైపోయింది. రోగాలమయం, వెన్నుపూసలు నొప్పి,
ఊపిరితిత్తుల బలహీనత, నరాల బలహీనత, చర్మ వ్యాధులు, గుండె బలహీనత, రకరకాల సమస్యలు ఉన్నాను. అనుకోని రీతిగా విజయవాడ స్టార్ హోటల్లో, కాందారి హోటల్లో టెలిఫోన్ ఆపరేటర్గా జాబ్ వచ్చింది. అక్కడ చేరాను. అక్కడ నుంచి రిసెప్షనిస్ట్ అయ్యాను. అక్కడి నుంచి స్టార్ హోటల్కి ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ అయ్యాను. అక్కడ విపరీతమైన పాపం చేశాను. తెలుగు సినిమా ప్రపంచంలో గొప్ప గొప్ప సీనియర్ మోస్ట్ లీడింగ్ యాక్టర్స్ అంతా అక్కడికి వచ్చేవాళ్ళు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేకమైన విస్కీలు, బ్రాందీలు తాగాను. ప్రపంచ దేశాల సిగరెట్స్ తాగాను. డబ్బుని చూశాను, మనుషుల్ని చూశాను, మాట్లాడాను. విజయవాడ, గుంటూరు పట్టణంలో ఆ దినాల్లో పాపులకు ఒక బ్రోకర్గా ఉండేవాడిని. చేయరాని ఘోరమైన పాపాలు చేశాను. భయంకర దుర్మార్గులతో కూడా నా సావాసాలు ఉండేవి. ఒక రోజున 86లో నా ఊపిరితిత్తులు పాడి టీబీ వ్యాధి ప్రారంభమైంది. ఈ బలహీనత నా ఇంట్లో ఎవరికి తెలియదు. టీబీ కూడా ట్రీట్మెంట్ వాడుతూ ఉన్నాను. తరచుగా జ్వరం, కళ్ళెపడడం, దగ్గు, సన్నగా అయిపోవడం, వికారంగా తయారు, ఎండిన ఎముకలు. ఇటువంటి నేపథ్యంలో నా బాల్య దినంలో మేము కన్నవారితోట నగరంపాలెంలో ఉన్నప్పుడు ఆకాశం తెరవబడింది. ఆ రోజుల్లో నాకు పచ్చకామెర్ల వ్యాధి వచ్చి సావు పడకలో ఉన్నాను. ఆకాశం తెరవబడగా మధ్యాకాశంలో యేసయ్య ఆసీనుడై ఉన్నాడు. జీసస్ జీసస్ అని అరిచాను. మా అమ్మ నాన్నగారు ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. వీడు చచ్చిపోయే ముందు అరుస్తున్నాడే అన్నారు. మొత్తం మీద ఆకాశంలో యేసయ్యని చూశాను. నాకున్న పచ్చకామెర్ల వ్యాధి నన్ను విడిచిపోయింది. అది చిన్నప్పుడు 9-10 సంవత్సరాలకు జరిగింది. 14కే దారి తప్పిపోయాను. 14కే అక్రమం చేశాను. 26కి పూర్తిగా పాడాయి. 26వ సంవత్సరం కాందారి హోటల్లో నేను అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు నాకు ఈ వెన్నుపూసలో నొప్పి, నిలబడడం, పడిపోవడం, ఈ క్షయవాది యొక్క ప్రారంభ దశలో ఉన్నప్పుడు బాల్యంలో చూసిన యేసయ్య గుర్తొచ్చాడు. యేసయ్య, నేను పాపిని, చిన్నప్పుడు నాకు ప్రత్యక్షమయ్యావు. నా గుండెలో ఆ సన్నివేశం ఉంది ప్రభువా. నువ్వు ఆకాశం నుండి దేవుడు, నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తాను. బైబిల్ తెలీదు. ఇప్పటికీ నేను ఏ బైబిల్ కాలేజ్ చదవలేదు. బైబిల్ కాన్ఫరెన్సెస్, సెమినార్స్కి వెళ్ళాను, కానీ నేను ఏ బైబిల్ థియాలజీ చేయలేదు. బైబిల్లో నాకు అనుభవాలు లేవు కనుక చిన్నప్పటి నుంచి సినిమాలకు వెళ్ళడం అలవాటు. తెలుగు, హిందీ. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబం కనుక మా అమ్మగారు చాలా ఘనంగా యేసయ్య పాటలు పాడేవాడు. మా నాన్నగారు ఇంగ్లీష్లో చక్కటి పాటలు, ఇంగ్లీష్ పాటలు పాడేవాడు. మా బాల్య దినంలోనే మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా ఇంగ్లీష్లో క్రిస్టియన్ హిమ్స్, తెలుగులో క్రిస్టియన్ హిమ్స్, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో తెలుగులో ఒక 250 పాటలు పైనే పాడగలుగుతాను. ఇటు ఇంగ్లీష్ హిమ్ బుక్లో కూడా ఇంచుమించు 100 పాటలు పైనే నేటికి పాడగలుగుతాను. ఓల్డ్ ప్రెషియస్ హిమ్స్. కనుక నేను ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని. 7th క్లాస్ వరకు లూథరన్ ఇంగ్లీష్ స్కూల్ బాడీపేట్ 6/12లో చదివాను. అక్కడ చదవలేక శాంత ట్యూటోరియల్స్ చేరాను. అక్కడ నుంచి రవి ట్యూటోరియల్స్ చేరాను. 10th క్లాస్ మెట్రికులేషన్ కూడా పాస్ అవ్వలేదు. దౌర్భాగ్య స్థితిలో మోసం చేసి పరీక్షలు రాసి
ఆ పరీక్షలు పాస్ అవ్వడం జరిగింది. కనుక నా జీవితం అంతా అబద్ధాలమయంలో ఉంది, అపవిత్రతలో ఉంది. ఆ 86వ సంవత్సరంలో నా జీవితం మార్చబడింది. ఇంట్లో పాటలు పాడుతుంటాం కనుక నేనేసే దగ్గర ఒక పిచ్చివాళ్ళలాగా ఊరు తిరిగి పాటలు పాడుతున్నాయ్యా అని మొక్కుబడి చేసుకున్నాను. నాకు కలిగిన కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నింటిలో 26 ఏటే విసుకెత్తిపోయింది. జీవితం మీద విరక్తి పెరిగింది. బతకడానికి ఇష్టం లేదు. యేసు ప్రభు వారి సేవ చేద్దామని ఎందుకొని అనిపించేసింది. అప్పుడు మంచి సహవాసం ఏదైనా ఉంటే చూపించు ప్రభు అంటే అప్పుడే స్పెషల్ బెటాలియన్ పోలీస్లో నుంచి హ్యామిల్టన్ టెల్లీ గారని ఇప్పుడు పెద్దోనిపేటలో ఉన్నారు. వారి సేవకు వచ్చారు. వారు సుభాకర్ శాస్త్రి గారు, బాబు వరప్రసాద్ గారు, రఘు డానియల్ గారు, స్వర్ణబాబు, వీళ్ళంతా ఒక టీమ్గా దేవుని సేవ చేస్తున్నప్పుడు ఎఫ్రాయిం గారు, నేను కూడా వాళ్ళతో విశ్వాస జీవితంలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళతో పరిగెట్టాను. 86 అక్టోబర్ 10వ తారీఖు బాప్తీసం పొందాను కృష్ణానదిలో. పాస్టర్ హ్యామిల్టన్ గారు నాకు బాప్తీసం ఇచ్చారు. సుభాకర్ శాస్త్రి గారు పక్కన నిలబడి ఉన్నారు. నేను ఆధ్వర్యంలో రక్షణ పొందాను. దేవుని మీద పిచ్చి వచ్చేసింది. యోహాను 3:3, యోహాను 3:5 వాక్యాలు నేర్పారు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ, ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ. బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఎదిగాను. మా అమ్మగారు లూథరన్, మా నాన్న బ్యాప్టిస్ట్. నేను విజయవాడ కాళేశ్వరం మార్కెట్ దగ్గర సిఎస్ఐ చర్చ్కి అటెండ్ అయ్యామండి. కనుక పెంటెకోస్టల్ అనుభవం తెలీదు, పరిశుద్ధాత్మ నింపుదల తెలీదు. కానీ హ్యామిల్టన్ గారి టీము పెంటెకోస్టల్ టీము, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పారు. నేను నమ్మలేదు. ఒకరోజు నేను సైంటిఫిక్ కంపెనీ ఆర్డర్ వస్తే మచిలీపట్నం సూపర్ డీలక్స్ బస్సులో వెళ్తుంటే పరిశుద్ధాత్ముడు నా మీద దిగి వచ్చారు. నేను కొత్త భాషలో మాట్లాడాను, ఆత్మను పొందుకున్నాను. రక్షణ పొందినటువంటి దినాల్లో మా పాస్టర్ గారు చర్చిలోకి, అంటే మా చర్చిలోకి శక్తులు పట్టిన వాళ్ళు, దెయ్యాలు పెట్టేళ్ళు వస్తే వాళ్ళకి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. దీనికి ముందు, నేను రక్షణలోకి రాకముందు నా మీదకి శక్తులు, దెయ్యాలు వచ్చినాయి. నేను విజయవాడ దగ్గర కృష్ణాయపాలెం అనేటువంటి గ్రామం ఉంది. అక్కడ పాస్టర్ మోసెస్ గారి వారి నాన్నగారు సేవ చేసేవారు. ఆ పిచ్చి వచ్చిన పరిస్థితుల్లో నేను ఆ చర్చి దగ్గరికి పొలాల్లో కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడ 3 రోజులు ఉన్నప్పుడు 3వ రోజున యేసు రక్తమే జయమని స్వరం వినపడింది. యేసు రక్తమే జయమని కేకలేస్తూ ఉంటే నా మీద కోసం శక్తులన్నీ పారిపోయాయి. ఆ నేపథ్యంలో దెయ్యాలు ఎలాగ వెళ్ళిపోతాయి, శక్తులు ఎలాగ వెళ్తాయని అర్థమైంది. ఓహో, ఇది నేర్పించడానికి కాబోలు ఈ పరిస్థితులకు వచ్చాను అనుకున్నా. నేను రక్షణ పొందిన దినాల్లో చర్చికి వస్తున్న దెయ్యాలు, శక్తులు పట్టిన వాళ్ళని ప్రార్థన చేస్తుంటే శక్తులు, దెయ్యాలు వదిలిపోయాయి. దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన వరం ఇమ్మని అడిగాను. సంచి తగిలించుకొని ఇళ్ళమ్మడి తిరగడం నాకు ఇష్టం లేదు. నాకు ప్రత్యేకమైన వరం ఇస్తే నేను సేవ చేస్తాను. పాటలు పాడే వరం ఇచ్చారు, ఈ దెయ్యాలు వెళ్ళగొట్టే వరం ఇచ్చారు. మరి ప్రభు సేవ కొరకు బయలుదేరాల్సిన టైం వచ్చింది. 86 విజయవాడలో ఉన్నాను, 88 విజయవాడలో ఉన్నాను. 88 జనవరి 1వ తారీఖు నా తల్లిదండ్రులకు ముద్దు పెట్టి నేను ఒక బ్యాగ్ తీసుకొని గుంటూరుకు వచ్చాను. 88వ సంవత్సరం జనవరి 1వ తారీఖున పాసింజర్ రైలు ఎక్కి గుంటూరులో దిగాను. ఆ రోజు నుంచి ఈ రోజుకి యేసు ప్రభువుని ఎప్పుడు వదిలిపెట్టలేదు. ప్రయాణం చేస్తాను. నా తల్లిదండ్రులు, మా పెద్దక్క, దిక్కులేని వాళ్ళు అయ్యారు. బాపట్ల ఒక చోట
తలదాచుకోవడానికి వెళ్ళారు. నేను గుంటూరులో నాకు ఇల్లు లేదు, వాకి లేదు. గుడ్డలు ఆరబెట్టుకొని మళ్ళీ గుడ్డలు బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ కలపత్రాలు పంచిపెట్టుకుంటూ తిరిగాను. ఈ విధంగా 1 సంవత్సరం 6 నెలలు తిరిగాను. అక్కడక్కడ పాస్టర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే నేను మీటింగ్స్ ఉంటే వెళ్ళేవాడిని, పాటలు పాడేవాడిని. ఎవరైనా తెలిసిన క్రిస్టియన్ ఫ్యామిలీస్, రక్షణ పొందిన కుటుంబాలు, ముఖ్యంగా కుట్టిపాడులో కొమ్మినేని సుబ్బాయమ్మ గారు ఉన్నారు. ఆ అమ్మ నన్ను ఆదరించింది. మా తల్లి స్నేహితురాలు ఆవిడ. మా అమ్మగారి పేరు సరోజనమ్మ, మా నాన్నగారి పేరు థియోడర్ గారు. ఆవిడ నన్ను ఎంతో ఆదరించారు. ఎప్పుడైనా వెళ్తే ఆ విశ్వాసి ఇంటికి వెళ్ళేవాడు. ఒకరోజు ఇలా కలపత్రాలు పంచి పెడుతూ ఉంటే లక్ష్మీనారాయణపురంలో అచ్చల బాబురావు అని రోడ్డు మీద ఎదురయ్యారు. వారి పేరు తెలియదు, ఇంటి పేరు తెలియదు, తర్వాత తెలుసు. కలపత్రాలు ఇస్తుంటే మా ఇంటి ముందు వచ్చి ప్రార్థన పెట్టాయి అన్నారు. లక్ష్మీనారాయణపురం మెడికల్ క్లబ్ దగ్గర అక్కడ ప్రార్థన పెట్టాను. పెడితే ఆ పేటలో దెయ్యాలు పట్టిన వాళ్ళు చాలామంది పడిపోయారు. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థనకు పెట్టడానికి రండి అన్నారు. అక్కడ వారానికి ఒకసారి 2 సార్లు ప్రార్థన పెట్టేవాడిని. అక్కడ కొద్దిమంది గ్యాదర్ అవుతున్నారు. ఈ విధంగా పద్మావతి బిల్డింగ్ మెట్ల మీద కొన్ని రాత్రులు, 3 రూపాయల మడత మంచంలో కొన్ని రాత్రులు విజయ క్లినికల్ ల్యాబొరేటరీ ఎదురుగా పడుకొని, అయితే మా బంధువుల ఇంటికి మాత్రం వెళ్ళేవాడు. రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శాంసన్ గారని, జిఐసి శాంసన్, మా వదినమ్మ లలితమ్మ గారి ఇంటికి వెళ్ళేవాడు. వాళ్ళని ఆదరించేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు మంచి భోజనం పెట్టేవాడు. అస్తమానం వెళ్తే బాగుండదని వెళ్ళేవాడిని కాదు. ఎప్పుడైనా అక్కడ తిన్న భోజనమే వారం 10 రోజుల వరకు తృప్తిగా ఉండేది. ఇలాగన గుంటూరు పట్టణం అంతా తిరుగుతా, రోడ్లు ఏమిటా కలపత్రాలు పంచి పెడతా. తల్లిదండ్రులు లేక, భార్య లేక, పెళ్లి కాలేదు, ఇల్లు లేదు, డోర్ నంబర్ లేదు. అయితే నేను ఎప్పుడు అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకున్నాను. నేను చూపించే దేశంకి వెళ్ళు, నిన్ను అక్కడ గొప్ప జనంగా చేస్తున్నాను రాయబడిన మాట పిచ్చిగా నమ్మాను. మోషే గారు కర్ర పట్టుకొని ఐగిప్తుకి వెళ్ళాడు కదా. ఎక్కడైనా అవకాశం అయితే 10 కమాండ్మెంట్స్ సినిమా చూసేవాడిని. ఈ విధంగా నడుస్తున్న కొద్ది దినాలకి గుంటూరులో ఇజ్రాయెల్కి పాస్టర్ గారు స్తంభాల గారులో అలాంటి చోట ఈఎస్ఐ క్వార్టర్స్కి వెళ్ళండి. అక్కడ అమ్మాజమ్మ గారు, రమణమ్మ గారు ఉంటారు. ఆ నర్సెస్ మధ్యలో ప్రార్థన పెట్టండి, గ్యాదరింగ్ వస్తారని చెప్తే అక్కడికి వెళ్ళాను. వాళ్ళు విజిట్ చేస్తే మొట్టమొదటిసారిగా అమ్మాజమ్మ గారు నా జీవితంలో 100 రూపాయలు కానుకిచ్చారు. రమణమ్మ గారు భోజనం పెట్టేవారు, ఆశ్రయం ఇచ్చేవారు. వాళ్ళ ఇంట్లో ఎక్కువగా పడుకుంటే బాగుండదని వాళ్ళు చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎప్పుడైనా వారానికి 1 రోజు అక్కడ పడుకునేవాడు, మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఈ బాధ అంతా చూస్తున్న కొమ్మినేని సుబ్బాయమ్మ గారు 150 రూపాయలకి ఒక రూమ్ని ఇప్పించాడు. అప్పుడు మా నాన్నగారు జేకబ్ థియేటర్ గారు నాకు ఒక ఐరన్ కార్డు 150 రూపాయలు కానుక ఇచ్చి వెళ్ళారు. అలాగే సేవ చేస్తూ ఉన్నారు. దేవపురం, కోబాలపేటలో కూడా మెల్లిగా కొంతమంది పరిచయం అవ్వడం. వాళ్ళు మా ఇళ్ళకి రమ్మని అడిగితే నేను వెళ్ళలేదు. సండే స్కూల్ స్టార్ట్ చేశాను రమణమ్మ గారి ఇంట్లో. ఆ సండే స్కూల్కి ఇప్పుడు నాకు వివాహమైన నా భార్య, తల్లిగారు, మా అత్తగారు, ఇంకా కొంతమంది తల్లులు ప్రార్థనకు వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రార్థనకు రావడం ప్రారంభించి మా ఇళ్ళకి రమ్మన్నారు. కోబాలపేటలోకి వెళ్ళి ప్రార్థన చేశాను. ఇంటికి ఒక దెయ్యం పడిపోయింది, దేవుడు వచ్చానన్నారు. కోబాలపేట, దేవపురం, లక్ష్మీనారాయణపురం, దుగ్గిరాల వెళ్ళాను, ఏమని వెళ్ళాను, కృష్ణాపవర్ గారితో కలిసి సేవ చేశాను. మొత్తం మీద పరిసర ప్రాంతాల్లో ఒక 300 మంది పైగా బాప్తీసాలు ఇచ్చారు. మీటింగ్లు పెట్టాం. ఇప్పుడు ప్రముఖమైనటువంటి దైవజనులు ఎవరూ లేరు గుంటూరు పట్టణం. అప్పుడు ఆ మినిస్ట్రీలు లేవు, అప్పుడు సేవలు లేవు.
నా మొట్టమొదటి పాట యేసువు మాట్లాడు, నీతో యేసువు మాట్లాడు. తర్వాత ఒకరోజు కుటుంబ ప్రార్థన యేసన్న గారిని పిలిచి ఆ ప్రార్థన కూడికలో ఎవరున్నారు ఈ లోకంలో అన్న పాట పాడారు. యేసన్న గారు ఏడ్చుకున్నారు. నన్ను మద్రాసు తీసుకెళ్ళారు. ఆ పాటను రికార్డింగ్ చేశారు. 8th వాల్యూమ్లో నాది 2వ పాట హోసన్నా మినిస్ట్రీస్లో. ఆ పాట ఆకాశానికి వెళ్ళింది. లక్షల మంది చేత ఆ పాట ఆదరించబడ్డది. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు పాటలంటే ప్రాణం. యేసన్న గారు రాసిన పాట 3 బారి నా జీవితాలను చిగురింపజే. పాటల పిచ్చిలో, యేసన్న గారి పిచ్చిలో, యేసై పిచ్చిలో పడి యేసన్న గారితో ఒక 2.5 సంవత్సరాలు ప్రయాణం చేయడం జరిగింది. 96, 97, 98, 99. దానికి ముందుగానే నాకు గుంటూరులో సేవ ఉండింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి బంధువుల మధ్యలో ఉండలేకపోయాను. నా భార్య ఇంటి వారి మధ్యలో రక్త సంబంధికులు ఉండడం కష్టమైంది. అప్పుడు యేసన్న గారికి ఆ సేవ అప్పగించి నేను ప్రతిపాడు వెళ్ళడం జరిగింది. ప్రతిపాడులో పొలాల మధ్యలో ఉన్న చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడ్డాను. అక్కడ ఉండలేక మళ్ళా గుంటూరు వచ్చేసి వెంకటప్పయ్య కాలనీలో ఉన్నాను, అమరావతి రోడ్లో. అక్కడ నుంచి యేసన్న గారు వినుకొండ వెళ్తావా అన్నాడు. అది ఎక్కడో తెలియదు నాకు, నర్సాపేట అవతల అన్నా. సరే వెళ్తాను. వచ్చాను. కొత్తపేటలో ఇల్లు తీసుకున్నాను. వినుకొండ పరిసర ప్రాంతాలంతా తిరగడం ప్రారంభించాను. గుమ్మనంపాడు, అయినపాడు, మేళ్లవాగ పరిసర ప్రాంతాల్లో తాడవుల్లో తిరిగాను. వెల్లటూరు ప్రాంతం తిరిగాను. జమ్మలవాడిపైకి వెళ్ళాను. కొమ్మవరం గ్రామాలన్నీ తిరిగి సేవ చేస్తూ కొంతకాలాన్ని ప్రభు నన్ను దర్శించి, నేను నీకు అప్పగించిన పని నువ్వు పూర్తి చేయాలంటే మరలా నేను యేసన్న గారి దగ్గర సెలవు తీసుకొని మరలా నా పరిచర్యను ఒక అద్దెంట్లో ఉంచి ప్రారంభించాను. 99లో ఒక అద్దెంట్లో నేను ఉంటూ సంఘం లేక సేవ లేక ఒక ప్లాస్టిక్ స్టూల్ మీద ఒక పాట పాడుకున్నాను. గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ఎదురు నడుచుకుంటూ పోతుంటే కృప తప్ప వేరొకటి లేదన్న పాట రోడ్డు మీదే పాడుకుంటూ వెళ్ళాను. ఆ పాట స్టూల్ మీద పాడుకుంటూ మా భార్య పిల్లలతో ఆరాధన చేసేవాడు. మేము 5 పిల్లలు, 4 పిల్లలు, నేను మొత్తం 6. కొన్ని రోజులకి 10 మంది అయ్యారు, 15 మంది అయ్యారు, 70 మంది అయ్యారు. ఇల్లంతా నిండిపోతుంది. కోటాలకు రమ్మని పిలుస్తున్నారు, గ్రామాలకు రమ్మని పిలుస్తున్నారు. అప్పుడే ఈ పాట ప్రజల్లోకి వెళ్ళింది. అదే దినాల్లో యేసయ్య పాదాలు అన్న పాట రాశారు. ఆ పాట ప్రజల్లోకి వెళ్ళింది. చాలా ఆదరింపబడ్డాను. మహనీయుడు అన్న పాట, ఎన్నెన్నో పాటలు, విలువైన పాటలు వేసేసి ఉప్పరపాలెం వాళ్ళు వచ్చి మా ఊరు రమ్మని తీసుకెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ మందిరం కట్టడం జరిగింది. ఆ గ్రామస్తులందరూ కానుక ఇచ్చారు. ఇంటికి ఒక 1000 రూపాయలు ఇచ్చారు. ఈ వినుకొండ స్టేషన్ ఎదురుగా ఒక స్థలం కొనుక్కోగలిగాను. అప్పుడు సెంటు 2000 మాత్రమే. దానికి మరలా ఇంకొక 9 సెంట్లు, దానికి మరలా ఇంకో 2 సెంట్లు, అట్లాగే తండ్రి ఒక 27 సెంట్లు కొనడం జరిగింది. ఇక్కడ పాక వేయడం జరిగింది. ఇక్కడ 20, 30 మంది, 40 మంది, 70 మంది
200 మంది, 300 మంది, 2 పాకాలు వేసాం. వందలాది మంది సేవకులు, కొడుకులు, సేవకులు రావడం, చుట్టుపక్కల ఎన్నో యేసు మాట్లాడు మందిరాలు స్థాపించడం జరిగింది. దేవుని కృపలో తండ్రి నన్ను దర్శించిన దర్శనం మేరకు ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నారు, నన్ను పిలిచారు. నా బాల్య దినంలో నాతో మాట్లాడారు. పాపినై, ఘోర పాపినై, రోగినై నశించిపోతుంటే నన్ను వెతికి రక్షించారు. ఆయన మీద నాకు పిచ్చి నమ్మకం పెట్టారు. ఆయన కొరకు పిచ్చివాడిని అయ్యేటట్టు చేశారు. ఆయన కొరకు నడవడానికి కృప చూపించారు. ఆహారం లేక అల్లాడుతుంటే ఒకరోజు బంగారు పళ్ళెంలో ఆహారం పెట్టి తిను, నీకు నీ భార్య పిల్లలు కన్నా. ఆ వారం రోజుల్లోనే స్థలం కొన్నా. ఒకరోజు సాక్షాత్తుగా యేసయ్య, తలతల్లాడుతున్న యేసయ్య, నాకు ఒక చిన్న గుడిసె ఉండేది. ఆ గుడిసెలో ఒక మంచం వేసుకొని భార్య పిల్లలు పడుకోబెట్టి రాత్రంతా కర్ర పట్టుకొని నిలబడేవాడిని. పాములు చంపుకుంటూ, వందల పాములు, తేళ్ళు, మండరగంపులు, తాటి చెర్రెలు, తెల్లవాదులు చంపుకుంటూనే బతికేవాడు. చివరికి పిల్లలు, స్కూల్ బ్యాగ్స్లో కూడా పాములు వెళ్ళిపోయి అంత ఇబ్బంది పడ్డాను ఈ గడ్డ మీద. పరిస్థితుల్లో ఒకరోజు యేసయ్య సాక్షాత్తుగా నడుచుకుంటూ నా గుడారంలోకి వచ్చాడు. గుడారంలోకి వచ్చి ఆయన అంతర్ధానం అయ్యాడు. అంతర్ధానమైన స్థలమే ఈ బలిపీఠం, మీ వెనకున్న ఈ బలిపీఠం. ఇదే బలిపీఠం దగ్గర కొన్ని వందల వేల మంది రక్షణ పొందారు, బాగుపడ్డారు. దయ్యాలు, శక్తులు బట్టిన వారు విడిపించబడ్డారు. ఈ స్థలాన్ని దేవుడు దర్శించే స్థలం. దీని పేరు యేసయ్య కోట అని పెట్టడం జరిగింది. ఈ ప్రాంతం పేరు యేసయ్య పురం అని పెట్టాం. దేవుడు నాకు ఇచ్చిన మినిస్ట్రీ పేరు యేసు మాట్లాడు. కనుక ఈ విధంగా ప్రియులారా, ఈ వినకొండ ప్రాంతంకి వచ్చి ఇంచుమించు చాలా మందిరాలు, అవి చాలా మందిరాలు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సేవకులను తయారు చేయడం జరిగింది. బాప్తీసాలు ఇవ్వడం జరిగింది. నా జీవితంలో కాళ్ళు నడక మీద నడిచాను, సైకిల్ మీద నడిచాను, మోటార్ సైకిల్ మీద నడిచాను, కారులో ప్రయాణం చేశాను, బస్సుల్లో వేలాది కిలోమీటర్లు, ట్రైన్లలో వేలాది కిలోమీటర్లు ప్రయాణించాను. ఇప్పటివరకు నా జీవితంలో ఒక 8-9 లక్షల కిలోమీటర్లు నిస్సందేహంగా ప్రయాణం చేశాను. 86లో రక్షణ పొందాను. 88లో ఇల్లు వదిలిపెట్టాను. ఈరోజు 2025, వచ్చే సంవత్సరానికి 40 సంవత్సరాలు పూర్తవుతుంది నేను రక్షింపబడి. 2028కి 40 సంవత్సరాలు అవుతుంది నా సేవలకు రాబట్టి. ఎన్నో అపాయాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. ఒకసారి 8 ఎముకలు ఇరిగిపోయినాయి, ప్రభు కాపాడారు. ఈ మధ్యన నా గుండె 4 ఛానల్స్ పాడైపోయినాయి. బతకను అనుకున్నాను, బతికిచ్చారు. స్వరం రాదనుకున్నాను, స్వరం ఇచ్చారు. మళ్ళీ ప్రభు వాడుకుంటున్నాను. 4 బిడ్డల్ని ఇచ్చారు. దేవుని వివాహం జరిగింది. కృపలో బ్రతుకుతున్నారు. మరి ఇప్పటివరకు నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పలేను. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. నేను కొంత అలసటగానే ఉన్నాను. మీ జీవితాల్లో కూడా యేసు ప్రభువు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దరిద్రుల పైకి లేపుతాడు. దానికి నేనే సాక్షిని. రోడ్ల మీద పడుకొని సేవ చేశాను. 3 రూపాయల మడత మంచం అద్దెకి తీసుకొని బతికాను. ఇల్లు లేదు, వాకిల్ లేదు. నాకు డోర్ నంబర్ ఎప్పుడు వచ్చింది?
2005లో వచ్చింది. 50 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కానీ నాకు లైఫ్ సెటిల్మెంట్ కాల. కనుక ప్రభునందు ప్రియులారా, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభువాన్ని సిలువనే ప్రకటిస్తానని చెప్పాడు. ప్రతిరోజు నా నంబర్లో మీరు అప్డేట్స్లో చూస్తే సిలువలో విలువ అనే మెసేజ్ కనపడుతుంది. నా ఫోన్ నంబర్ 944079039 944079039. నా అప్డేట్స్లో చూస్తే ప్రతిరోజు సిలువ గురించే వాక్యం. ఈ మధ్యన బైపాస్ సర్జరీ చేసుకున్నప్పుడు నరసమ్మ నీళ్లు పోయలేదు, గంట సేపు నీళ్లు పోయట్లేదు, చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. ప్రాణం పోతుంది, దాహం తల్లాడుతున్నా, నీళ్లు పోయమని నరసమ్మని అడిగారు, పోయలేదు. నోరు తెరిచి తన్నుకులాడుతుంది నీళ్ళు. నర్సు మీద కోపడ్డాడు, నువ్వు మూర్ఖురాల్లాగా ఉన్నావు, నేను సస్తున్నాను, నీళ్లు పోయాను. అప్పుడు కొంచెం పోసి ఆ తర్వాత మరొక గంటకు కానీ ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వలే. వాంతి అవుతుంది అన్న ఉద్దేశం. వాంతి కాలేదు, ఏం కాలేదు. యేసయ్యా ఎందుకు ఈ బాధలు, బతకడానికి ఇలాగెందుకు ఈ బాధలు అంటే, యేసయ్య అన్నారు, నీకు 40 నిమిషాల తర్వాత నీకు నాలుక మీద నీళ్లు పోశారు. అర్ధరాత్రి నుంచి నన్ను కొద్దడం ప్రారంభించారు. మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నా నాలుక మీద నీళ్లు పోయలేదు. చేదు చెరకనిచ్చారు, నేను చేదు చెరకను మింగాను. నా నాలుక మీద నీ చావును మింగాను, నా నాలుకలోంచి నీకు జీవాన్ని ఇచ్చాను అన్నాడు యేసయ్య. నీకు 40 నిమిషాల తర్వాత నీళ్లు దొరికినాయి, నాకు ఒక్క చుక్క కూడా నీళ్ళు దొరకలే. అప్పుడు యేసయ్య, నేను బ్రతికినంతసేపు కాలం నీ సిలువనే ప్రకటిస్తాను. కాళ్ళు కోసారు, ఛాతిని కోస్తారు, బైపాస్. ఎందుకయ్యా ఈ కోతలు, బతకడానికి ఇలా కోసుకోవాలంటే? నీకు 3 కోతలే కోసారు, నాకు ఒంటి నిండా కోతలు కోసారు. ప్రభువా, శ్వాస ఉన్నంత వరకు ఈ నా 2వ అధ్యాయం, మొదటి చాప్టర్ అయిపోయింది, ఇది 2వ అధ్యాయం. మళ్ళా చచ్చిపోయి బ్రతికా. ఈ 2వ అధ్యాయంలో నీ సిలువ తప్ప ఏది ప్రకటించను ప్రభు అని చెప్పాడు. అలాగే రోజు సిలువలో విలువ అనేటువంటి వాక్యాన్ని అప్డేట్స్లో పెడుతుంటాను. మీ నంబర్ ఇస్తే గ్రూప్లో యాడ్ చేస్తాను. నేను టీవీలో మెసేజ్ చెప్పడం నమ్మను, యూట్యూబ్లో చెప్పడం నమ్మను, ఫేస్బుక్లో చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నన్ను నేను గర్వపరచుకోవడం నాకు ఇష్టం లేదు. ఇదే నేను ఎందుకు చెప్తున్నా అంటే, తమ్ముడు వచ్చి అడిగాడు కనుక చెప్తున్నా. నేను తమ్ముడిని వచ్చి రికార్డింగ్ చేసుకోయ్యా, నాకు యూట్యూబ్లో పెట్టయ్యా నేను అడగలే. తానే వచ్చి మీ సాక్ష్యం కావాలని అడిగాడు కనుక పెట్టి. ఇవరకొండ పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల కుటుంబాలు దేవుడు దర్శించాడు, 100 గ్రామాలు దీవించాడు, వేల మంది ప్రజలు ఆశీర్వించబడ్డారు, నేటికి దీవించబడుతున్నారు. ఇదే మందిరంలో రోగులు 1000 మంది బాగుపడ్డారు, దెయ్యములు పట్టారు, విడిపించబడ్డారు, పాపులు రక్షణ పొందారు, రోగులు స్వస్థత పడ్డారు. ఎన్నో వందలాది మంది బాప్తీసాలు పొందారు. కనుక ఈ విధంగా ప్రభు పరిచయం చేయడం దేవుడు సహాయం చేశాడు. విలువైన భార్యని, 4 పిల్లల్ని ఇచ్చాడు. నాకు ఇంకా మిగిలింది ఒకటే, యేసయ్య ఒక్కడే. నాకు భార్య ఉన్నా భార్య లేనట్టే, పిల్లలున్నా పిల్లలు లేనట్టే, నాకు ఎవరున్నా ఎవరు లేనట్టే. ఇక మిగిలింది నేను, నా యేసయ్య నేను. ఇక నా శ్వాస జీవితం యేసు తప్ప నేను ఎవరి కొరకు బ్రతకాల్సిన అవసరం కూడా లేదు. బ్రతికితే యేసు, సావైతే నామం. మీ అందరికీ నా వందనాలు. మరణాత. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఎలీషా బాబు, పల్నాడు స్టూడియోస్ ఎలీషా బాబు గారికి
నా వందనాలు, కృతజ్ఞతలు. ఈ సాక్ష్యమైనటువంటి సేవకులు కానీ విశ్వాసులు కానీ దీవించబడతారు. తప్పక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఆశ్రయిస్తాడు. ఈ దిక్కుమాలను దీవించాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభు మీకు తోడేయండి.